అండ్ సార్ ఒకసారి షూటింగ్లో కూడా చూసి ఓ గురువులు ఏంటి అని అడిగారు. ఓ అప్పుడు కథ లోపల ఒక కథ ఉందని ఈ ఫెల్ట్ హ్యాపీ ప్రౌడ్. అంటే తనకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని. సో ఓకే, ఒక మంచి రూట్లోనే వెళ్తున్నాం, ఫెల్ట్ ప్రౌడ్ సార్. అంటే మీరు లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు క్రిష్ గారు ఇచ్చిన దాన్ని మళ్ళీ టోటల్గా మార్చి మీ వర్షన్ ఒకటి తయారు చేశారా? ఎలా అసలు క్రిష్ గారు విషయం వచ్చి ఒక మంచి కోహినూర్ గురించి వెళ్ళింది మొత్తం వచ్చి ఒక మాయాబజార్లో ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలని ప్లాన్లో స్టార్ట్ చేసాము. ఆ మొత్తం కథ తీయాలంటే ఇంకో టైం పట్టేది, ఇంకో 4.5 hours ఫుటేజ్ కావాలి, ఇంకో హెవీ డేట్స్ కావాలి, ఇవన్నీ ఉండింది. ప్లస్ సార్ కూడా వెయిట్ చేశారు, 2-3 years వెయిట్ చేశారు సినిమా గురించి. ఇటు మెయిన్ 2 లాక్డౌన్ పడటం, కరెక్ట్గా ఒక ఎపిసోడ్ షూట్ చేస్తే ఇంకో లాక్డౌన్, ఇంకో ఎపిసోడ్ ఇంకో లాక్డౌన్, దానివల్ల 1.5 year లాక్డౌన్లోనే పోయింది. అంటే లాక్డౌన్ ఓపెన్ అవుద్ది సార్, మళ్ళీ మేము ఇమీడియట్గా షూట్ చేయాలంటే ఆ రిసోర్స్ ఉంది కదా, మొత్తం కంటిన్యూటీ ఆర్టిస్టులు తీసుకురావచ్చేదానికి సెట్ చేసేదానికి దానికి 2-3 months పట్టేది. అన్ని రెడీ చేసి మళ్ళీ ఒక 10-15 days షూట్ చేస్తే మళ్ళీ ఇంకో లాక్డౌన్ వచ్చింది. మళ్ళీ ఎలక్షన్స్, ఇలాగూ వెయిట్ చేసి ఎవరికైనా ఒక డైరెక్టర్కి ఓకే సర్టెన్ టైం అంటే వెయిట్ చేస్తారు, అది స్టార్ డైరెక్టర్ పెట్టుకొని వెయిట్ చేసి కొంచెం టైం డైల్యూట్ అయిన తర్వాత సరే ఇది అవ్వదు, ఏదో ఒక టైంలో సార్ ఇంకో సినిమాకి వెళ్తాను, బట్ ఎప్పుడు పిలిచిన వస్తానని దాంట్లో వెళ్ళారు సార్. సో నేను ఆయన ఒక పాయింట్ పైన నేను కృషి Part 1 డిసైడ్ అయిన తర్వాత అప్పుడు పవన్ గారు సరే నువ్వే చేయని చెప్పారు, ఒక కాన్ఫిడెన్స్తో చెప్పారు. సో అప్పుడు కొంచెం Part 1 కోసం చేంజెస్ చేయాల్సి వచ్చింది. సో కృషి గారు ఉండే కథలు Part 2లో కంటిన్యూ అవుతుంది, కోహినూర్ కోసం వెళ్ళింది కంటిన్యూ అవుద్ది, ఇటు సనాతన గురువులు కాపాడారా లేరా, కోహినూర్ తీసారా లేదా, Part 2 అనేది ముందే మీరు రాకముందే Part 2 డిసైడ్ అయిపోయింది. నేను వచ్చిన తర్వాత Part 1 రెండు పార్ట్లు ఫిక్స్ అయ్యాం. సో ఆ కథ Part 2లో కంటిన్యూ అవుతుంది.